24,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేశామని మంత్రి ప్రతిపాటి పుల్లారావు అసెంబ్లీకి సమాధానం ఇచ్చారు. జగన్ అవినీతి సొమ్ము చేతికొస్తే ఏకమొత్తంగా ₹1,00,000 ఒకేసారి మాఫీ చేస్తామని మంత్రి ప్రతిపాటి సభలో వ్యాఖ్యానించడం గందరగోళానికి దారితీసింది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రుణమాఫీ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి వైకాపా నాయకులకు ఎంతెంత మాఫీ అయ్యిందో లెక్కలు వివరించారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్క రైతుకు రుణ ఉపశమనం చేసేందుకు సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని, ఈ 2 ఏళ్లలో డ్వాక్రా మహిళలకు 650 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. కళావతి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కళావతి గారు చెప్తుంది ఒకేసారి చేయమని. జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న డబ్బు మొత్తం ప్రజాధనానికి ఖజానా కనుక జమేస్తే ఒకేసారి జమేయచ్చు. ఒకేసారి సింగిల్ సెటిల్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా అధ్యక్ష, సింగిల్ సెటిల్మెంట్ చేసేటువంటి దానికి సింగిల్ సెటిల్మెంట్ చేయొచ్చు. ఒకేసారి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి డబ్బు తిరిగి జమేస్తే నిర్ధారణ చేసి 43,000 కోట్లు జమేసిన ఒకేసారి జమేయచ్చు. అధ్యక్ష, రుణాలు రద్దు వద్దు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి రైతు రుణ ఉపశమనం గురించి అడిగేటువంటి అర్హత మీకుందా అని నేను అధ్యక్షుల గారి ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. రైతులకు రుణమాఫీ ఎలా సాధ్యం? విజయం అధ్యక్ష, ఆదాయమే లేదు, రుణమాఫీ ఎలా? జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు, విజయమ్మ గారు వ్యతిరేకించారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. దీన్ని కాదంటారో చెప్పమనండి. విశ్వేశ్వర రెడ్డి గారికి 1,50,000 రుణమాఫీ అయింది అధ్యక్ష. బాలనాగిరెడ్డి గారు ఎమ్మెల్యే గారికి 41,465,000 రూపాయలు రుణమాఫీ అయింది అధ్యక్ష. కళావతి గారికి 1,50,000 రుణమాఫీ అయింది అధ్యక్ష. ఎక్స్ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారికి 1,36,938 రూపాయలు జమ అయింది అధ్యక్ష. తణుకు కంటెస్ట్ ఎమ్మెల్యే 1,08,955 రూపాయలు రుణమాఫీ అయింది. దీనికి కాదంటే చెప్పమనండి, దేనికైనా నేను సిద్ధం.